నమస్కారం. ఈరోజు శుభ సాయంత్రం. సో ఈ రోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఒక సిఐడి అధికారి ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ గారు ఈ రోజు చేసినటువంటి ఒక ట్వీట్ ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఇది సుప్రీం కోర్టులో రిజెక్ట్ అయినటువంటి కేసుని ఇప్పుడు ఆయన తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి అన్యాయం జరిగిపోయిందంటాడా. ఈ రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి చెట్ల కింద కూర్చొని నోటి దూలతోటి ఏ రకంగా మాట్లాడాడు చూసాం మనం. ఈ నోటి దూలతోటి ఏ రకంగా మాట్లాడారు అనేది అంతా చూసాము. అది తీసుకెళ్లి పోలీసులు మరి ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా. చేసినప్పుడు ఈ ప్రబుద్ధుడు ఎవరైతే ఉన్నారు రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి సిఐడి పోలీసుల మీద దాడి చేసిన మాట వాస్తవం కాదా? సిఐడి పోలీసుల మీద దాడి చేస్తే ఇతనికి బెయిల్ తిరస్కరించిన మాట వాస్తవం కాదా? సుప్రీంకోర్టులో కూడా ఇతనికి బెయిల్ తిరస్కరించినటువంటి మాట వాస్తవం కాదా? మరి ఆవిడ రజనీ గారు చెప్తున్నారు ఆయన ఏంటో ఆయన బెయిల్లోనే ఉన్నారు కదండి, బెయిల్ తిరస్కరించడం ఏంటి? ఒకటి రజనీ వర్మ గారు నన్ను కంప్లీట్ గా కాదు, బెయిల్ తిరస్కరించడం ఏంటి? కాదు మీకు ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. బెయిల్ తిరస్కరించడం ఏంటి? ఆయన బెయిల్లోనే ఉన్నారు కదా. నో ఇప్పుడు బెయిల్ తిరస్కరించడం కాదు. సుప్రీంకోర్టు ఇతను సిఐడి అధికారుల మీద దాడి చేసింది అని స్పష్టంగా చెప్పారు. సో ఈ రోజు మీరు ఆ ట్వీట్ మీకు అర్థమైందా? కేసు తిరస్కరించారండి, బెయిల్ కాదు నేను అనేది. అది మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. బెయిల్ అంటున్నారు, అదే బెయిల్ అన్నారని నేను క్రాస్ టాక్ చేస్తున్నాను. రెడీ చెప్పండి. కాదండి వీ హ్యావ్ ఎనఫ్ లీగల్ నాలెడ్జ్ రజనీ గారి కంటే బెటర్ గా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం ఆవిడ మెటర్నిటీ కష్టాలకి లేకపోతే మరి ఆవిడకి లా పట్టా ఎవడన్నా ఉత్తగా ఇళ్ల పట్టా లాగా ఫ్రీగా ఇచ్చాడో ఏంటో మరి. ఆవిడ మెటర్నిటీ తీసుకొచ్చి చెప్తున్నారు, ఇక్కడ మెటర్నిటీ సమస్యలు తీసుకొచ్చి చెప్తున్నారు. కొంచెం సెక్షన్స్ ఏది నోటికి వస్తే అది చెప్పటం కాదు, అందులో వివరాలు చెప్పండి. వివరాలు చెప్తే ఈ నోటి దూల మనిషి ఎవరైతే రఘురామకృష్ణరాజు ఒక నోటి దూల ఎక్కువైపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. చూడండి, ఈ రోజు అనుష్క గారు సుమతి సంతకం చదువుతున్నారు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పోలీస్ కేసు పెడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేం చేసింది ఏంటి? ఏమ్మా మేం చేసింది ఏంటమ్మా? ఇష్టం వచ్చినట్టు ఓకే సుజాత గారు ఓకే అలాంటి వర్డ్స్ వద్దండి. ఓకే సుజాత గారు ఓకే సుజాత గారు నార్మల్ గా మాట్లాడండి, విధానపరంగా మాట్లాడండి. అలా వద్దు, అలా పర్సనల్ గా. ఓకే సుజాత గారు ఒక్క విషయం వినండి. సుజాత గారు విధానపరంగా మీరు క్రాస్ చేయండి, విధానపరంగా క్రాస్ చేయండి. ఓకే కొన్ని మాటలు వద్దు, ఎందుకంటే అందరూ మహిళలే కదా. అసలు ఎందుకు అతన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు, ఎందుకు పోలీసులు విచారణ జరిపారంటే ద రూట్ కాజ్ అదే కదా. అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్లే కదా, అది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. ఈ రోజు ఒక నెల రోజుల పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మెగా డిఎస్సి అదొక దగా డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేశారు. ఓకే, అమ్మకి వందనం పంగనామాలు పెట్టారు. ఇవాళ అమ్మకి అధికారంలోకి వచ్చాక రఘురామకృష్ణరాజు గారు సినిమాలో హీరో అనుకున్నావా? ఎలా దాడి చేశారు? ఎలా దాడి చేశారు? వాళ్ళు మాట్లాడేస్తే అరెస్ట్ చేసేస్తారా? దూలబట్టి ఎలా మాట్లాడుతున్నాడు, కొడాలని ఎలా మాట్లాడుతున్నాడు, రజనీ 1 మినిట్ అండి, రజనీ 1 మినిట్. సుజాత గారు ఓకే సుజాత గారు ఓకే సుజాత గారు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఈ కేసు మీద వినండి. ఈ కేసు మీద ఓకే మీకు జ్యుడిషియల్ మీద ఒక అవగాహన ఉంది అంటున్నారు కదా. ఈ కేసు మీద ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా లేవు? ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్దాం వేరే టాపిక్ కూడా. దీని మీద మీరు కన్ఫర్మ్ మాట్లాడండి. వర్మ గారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు కాంగ్రెస్ లో ఉన్నప్పుడే ఒక తెక్క శంకరయ్య ఒకడు ఉండేవాడు. అది ఎట్లా ఓకే చెప్తున్నారు వినండి. రజనీ గారు ఓకే రజనీ గారు క్రాస్ టాక్ వద్దండి, ఎవరికి అర్థం కాదు. మీకు ఇస్తున్నాను కదా నేను సమయం, ముందు మీకే ఇచ్చాను కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ రకంగా పిటిషన్ వేశారో జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ఎర్రం నాయుడు దాంట్లో ఎలా ఇంప్లీడ్ అయ్యి పొలిటికల్ మైలేజ్ కోసం వీళ్ళు
ఉన్నారో అదే విధంగా రఘురామకృష్ణరాజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడితే చాలా గొప్ప నాయకుడు అయ్యానని చెప్పి ఫీల్ అయ్యి ఈ రోజు ఆయన బయటకు వచ్చాడు ఆ కేసు మీద. లేకపోతే సుప్రీంకోర్టులో రిజెక్ట్ చేసినటువంటి ఈ కేసుని మళ్ళీ ఏ పోలీస్ స్టేషన్ టేకప్ చేస్తుంది, ఏ కోర్టు టేకప్ చేస్తుంది, ఇది మేము అడుగుతున్నాం ఈ రోజు. అదే చెప్పారు సునీల్ కుమార్ గారు. ఏం చెప్పారంటే, మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాము, అక్కడ సుప్రీంకోర్టులోనే రిజెక్ట్ అయినటువంటి దీన్ని తీసుకొచ్చి ఈ రోజు ప్రశ్నించడం అనేది కేవలం మీరు పొలిటికల్ గా ఎదగడానికి మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు. ఎర్రం నాయుడు చేత ఇంప్లీడ్ చేయించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకంగా కక్ష రాజకీయాలకి 15 ఏళ్ల క్రితమే నాంది పలికాడు చంద్రబాబు నాయుడు, ఈ రోజు సుత్తపూస మాటలు మాట్లాడేటువంటి టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ రోజు ప్రతి మనిషిని కూడా చాలా వేధిస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఎర్ర బుక్కు కాదండి, మేము తెల్ల బుక్కు పెడతాం, మేము శాంతం కోరుకుంటాం, మేము తెల్ల గులాబీలు ఇస్తాం, తెల్ల బుక్కు పెడతాం, మేము శాంతంతో ముందుకెళ్తాం. వాళ్ళు ఎర్ర బుక్కులు ఇవ్వమనండి. ఓకే, మీరు శాంతంగా ఉండండి కాసేపు. లేకపోతే వాళ్ళకి పొద్దుపోదు అనమాట, వాళ్ళకి పొద్దుపోదు. మేము అలా కాదు, మేము దెబ్బలు తిన్నా మేము తెల్ల పుస్తకం ఇస్తాము, మేము తెల్ల గులాబీనే ఇస్తాం వాళ్ళకి. ఎందుకంటే అన్నిటికంటే విలువైంది మనిషి ప్రాణం. మనిషి ప్రాణాలకి విలువ లేకుండా కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మతాల మధ్య చిచ్చులు పెట్టి ఆ రకంగా ఈ రోజు పరిపాలన చేయాలని చూస్తున్నారు. ఏ రకంగా 23కి తొక్కి పట్టారో రేపు మళ్ళీ ఎన్నికలు. ఓకే, సో ఈ కేసుకి సంబంధించి మీకు ఎటువంటి భయాలు లేవు అంతేనా? సో సుజాత గారు వినాలి, ఈ కేసుకి సంబంధించి మీకు ఎటువంటి భయము లేదు అంతేనా? మాకు ఎటువంటి భయం లేదండి. ఓకే, సుప్రీంకోర్టులోనే ప్రొసీడింగ్స్ ఫైన్. కేవలం పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం ఈ రఘురామకృష్ణరాజు అనేటువంటి నోటి దోల మనిషి వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నాడు. నోటి దోల ఎక్కువయ్యి ఓకేనండి. సుజాత గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీరు కూడా చదువుకున్న వాళ్ళు. లేకపోతే ఆయన మీద ఉన్న ఎలిగేషనే అది కదా. సరే, ఓకే, ఆయన మీద ఉన్న రూట్ కాజ్ అదే కదా. ఓకే, ఏ కాజ్ అయినా సరే మీ నోటంటే ఎలాంటి మాటలు లైవ్లో రావడం అన్నది మంచిది కాదు. అది ఎవరి నోటంటే కూడా అందరూ మహిళలు ఉన్నారు. ఈ రోజు మహిళలు పెట్టడానికి కూడా కారణం అదే. మళ్ళీ వేరే మేల్స్ ఉంటే వేరే రకంగా కాంట్రవర్సీ అవుతుంది. సరే, ఓకే, డాక్టర్ గారు చాలా కూల్ అండ్ కామ్ పర్సన్. ఆవిడకి రైట్, ఓకే. పద్మ గారు, సో ఇక్కడ అంశం రఘురామకృష్ణరాజు గారిది ఆ కేసుకి సంబంధించి 2021 జరిగిన అంశం. కానీ ఇందులో చాలామంది కుట్రలు పన్నారు, నన్ను హత్య చేయడానికి చూశారు. మరొకటి 5A5గా డాక్టర్ ప్రభావతి గారు, గుంటూరు సూపరింటెండెంట్ గారు. ఆవిడతో మీకు ఏమన్నా ఎప్పుడన్నా పరిచయం కానీ లేకపోతే గతంలో ఏమన్నా చేసిన కానీ అదేం టచ్ లేదు కదా. సో ఇందులో ఇలాంటి మెడికల్ సర్టిఫికెట్లు అవి ఇచ్చినప్పుడు ఎలాంటి పాత్ర పోషించాలి, వైద్యులు కూడా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ప్రధానంగా ఆవిడ మీద వస్తున్న అభియోగం. నమస్తే. ముందుగా 99 టీవీ ప్రేక్షకులు